ఊరిలో క్రైస్తవ సభ జరుగుతూ ఉంది. ఆ సభలో ప్రసంగిస్తున్న ప్రసంగికుడు, మీలో ఎవరి దగ్గరైనా ఒక 1000 రూపాయల నోటు ఉంటే నా దగ్గరికి తీసుకుని రండి అని అడిగారు. అప్పుడు ఆ సభలో ఉన్న ఒక పెద్ద ఆయన లేచి తన పర్సులో నుండి ఒక కొత్త 1000 రూపాయల నోటు తీసుకుని వచ్చి ఆ ప్రసంగికుడికి అందించారు. అప్పుడు ఆ ప్రసంగికుడు, అందరూ చూడండి అని ఆ నోటును పైకెత్తి చూపించారు. ఆ నోటు సరికొత్తది, పెలపెలలాడుతూ ఉంది. అయితే ఆ ప్రసంగికుడు ఆ నోటుని తన అరచేతిలో పెట్టుకొని పూర్తిగా నలిపేశాడు. మరలా సరిచేశాడు, మరలా నలిపేశాడు. అప్పుడు ఆ నోటు ఆకారం లేని ముద్దలా తయారైంది. అది అలా తయారవగానే ఆ ప్రసంగికుడు ఆ నోటు ఇచ్చిన ఆయనతో, అయ్యా ఈ నోటు మీకు కావాలా లేకపోతే చెత్తబుట్టలో పడేయమంటారని అడిగారు. అప్పుడు ఆ పెద్ద ఆయన, అయ్యా మీరు ఎందుకు ఈ విధంగా అంటూ ఉన్నారు? ఆ నోటు చెత్తబుట్టలో పడేయకండి, అది నాది, నాకు కావాలి అని అడిగారు. అప్పుడు ఆ ప్రసంగికుడు, నేను ఈ నోటును ఇంతలా పాడు చేసినా సరే మీరు కావాలంటూ ఉన్నారు, మరి ఈ నోటుకి అంత విలువ ఉందా అని ఆ పెద్ద ఆయనను అడగగానే, ఆ విలువ ఉందయ్యా, కావాలంటే ఆ నోటుని బ్యాంకుకు తీసుకుని వెళ్ళి సరికొత్త నోటుగా మార్చుకోగలనని ఆ ప్రసంగికుడికి పెద్ద ఆయన తెలియజేశారు. అప్పుడు ఆ ప్రసంగికుడు, ఈ నోటును ఎంతగా పాడు చేసి నలిపివేసినా సరే దీనికి విలువ ఉన్నట్లుగానే దేవుని సొత్తైన ప్రజలను సాతాను ఎంతగా పాడు చేసి నలిపివేసినా, పాపంలోనికి దించివేసినా దేవునికి మనం ఇంకా కావాలి. ఎవరినైతే పాపంలోనికి సాతానుడు దించివేస్తాడో వారిని విడిపించి నూతన సృష్టిగా వారిని చేసి వారిని తన కొరకు వాడుకోవడానికి ప్రభు సమర్థుడు అని ఆయన తెలియజేశారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 దయ్యాలు పట్టి నలిగిపోతున్న మగ్దలేని మరియాను 5 భర్తలతో విసికి వేసారిపోయిన సమరయ స్త్రీని దేవుడు పరిశుద్ధపరిచి సాక్షులుగా వాడుకున్నారు. సేన అనే దయ్యము పట్టినందున తనకు తానే నాశనం చేసుకుంటున్న గెరాసీనుల దేశపు వాడిని దేవుడు విడిపించి సాక్షిగా దేవుడు వాడుకున్నారు. సంఘ నిర్మూలనకు పూనుకున్న సౌలును పౌలుగా మార్చి సంఘ నిర్మాణకుడిగా దేవుడు మార్చివేశారు. కాబట్టి నీవు సాతాను చేతిలో పడి ఎంతగా నలిగి కృషించినా నిన్ను తన చేతిలోనికి తీసుకొని తన కొరకు వాడుకున్నటకు ప్రభు సిద్ధంగా ఉన్నారు. అయితే నీవు కలిగి ఉండవలసినది దేవుని దగ్గరకు వచ్చే ఆత్మీయత, పశ్చాత్తాపము. ఆమేన్.